కరీంనగర్ జిల్లాలో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. విష జ్వరాలతో హాస్పిటల్లో చేరుతున్నారు బాధితులు. పేషెంట్లతో హాస్పిటల్ బెడ్లు ఫిల్ అయ్యాయి. నీటి నిల్వలు, మురికి కాలువల నుంచి దోమలు వ్యాపించి రోగాల బారిన పడుతున్నారు ప్రజలు. కరీంనగర్ మున్సిపాలిటీలోని రేకుర్తి, పద్మానగర్, తీగలగుట్టపల్లి, హుస్సేనిపుర, అల్కాపురి కాలనీలో రోడ్లు, డ్రైనేజ్ లైన్ల నిర్మాణాలు సగంలోనే నిలిచిపోయాయని, వాటిలోకి నీరు చేరి దోమలు వస్తున్నాయన్నారు స్థానికులు. దీనిపై మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు. ఇప్పటికే విష జ్వరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పులు, వర్షాల ప్రభావంతో సీజనల్ వ్యాధులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే రోజుకు 4-5 కేసులు డెంగీ జ్వరాల కింద నిర్ధారణ అవుతున్నాయి. గత నెలలోనే దాదాపు 140 మంది జ్వరం బారిన పడ్డట్టు ఆసుపత్రి వర్గాల లెక్కలు చెప్తున్నాయి. అయితే పరిసరాల అపరిశుభ్రతే ప్రధానంగా దోమల పెరగడానికి కారణం. దోమలు పగటిపూట నీళ్లలో పెరిగి అవి ఇళ్లలో చొరబడి జనాల్ని కాటేస్తున్నాయి. దీంతో జ్వరాల బారిన పడుతున్నాయి. చూడొచ్చు, మనం కరీంనగర్ 19వ డివిజన్కు సంబంధించిన అంబేద్కర్ కాలనీలో ఉన్నాం. రేకుర్తి గ్రామ పంచాయతీ పరిధిలో ఒకప్పుడు ఉండేది. ఇది ఇటీవల విలీనమైన తర్వాత మున్సిపాలిటీలో వచ్చింది. ఇక్కడ ఉన్న అధ్వాన పరిస్థితులు చూడొచ్చు. చాలా మంది ఓపెన్ ప్లాట్స్ కొనుక్కొని ఖాళీగా వదిలేస్తూ ఉన్నారు. ఎవరైతే రియల్ ఎస్టేట్ కావచ్చు, తర్వాత భవిష్యత్తులో ఇల్లు కట్టుకుందామన్న ఆలోచనతో కావచ్చు, చాలా చోట్ల ఇట్లాంటి శివారు కాలనీలలో జాగాలు కొనుక్కొని వదిలేస్తున్నారు. దీంతో చుట్టుపక్కల ఉన్న డ్రైనేజ్ వాటర్ అంతా వచ్చి అక్కడ నిలిచిపోయి దోమలకు, ఈగలకు ఆవాసంగా మారుతుంది. మొత్తం రోడ్లపై కూడా డ్రైనేజ్ ప్రవేశిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. ఒకసారి ఈ కాలనీ వాసులు ఇట్లాంటి వాతావరణంలో ఎట్లా బతుకుతున్నారు తెలుసుకుందాం. అట్లాగే ఈ స్థానిక కార్పొరేటర్ శేఖర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఒకప్పుడు ఈడ ఏముండే, ఈ అంబేద్కర్ కాలనీ ఉన్నప్పుడు, అంబేద్కర్ కాలనీ కాదు, కుర్చీ వేసిన కొద్ది పీకేసుడు గవర్నమెంట్ ఇచ్చింది 150 ప్లేట్లు. ఇప్పుడు ఈడ ఈ వార్డు ఉన్నప్పుడు ఒక స్వామి కాలనీ ఉండే, ఇటు విజయపూరి, అటు సాలంపూరు, షకాబీ కాలనీ, అటు రేకుర్తి. చుట్టుపక్కల ఏమి లేకుండే. ఇప్పుడు చుట్టుపక్కల చూడూరి, ఇక్కడ చూడూరి. ఒకప్పుడు ఇది లాస్ట్ ఇక వాడ. ఇంటి పనులు కడతలేరా మరి? ఇంటి పనులు మేము బరాబరి కడుతున్నాము. చెకప్ చేసుకోండి, చెకప్ చేసుకుంటే రికార్డు ఉంటుంది కదా. అక్కడ మురికి నీళ్ళు మురిగినాయి కదా, దోమలు వస్తున్నాయి ఇళ్ళకు. అయ్యో ఆశపడతలేవు. ఏదైందంటే తలుపులు అన్ని పెట్టుకోవాలి. ఇక తలుపు తీయ భయం. ఇప్పుడు పట్టా జాగాలు కొనుక్కొని ఇట్లా వదిలేస్తున్నారు కదా, ఇట్లాంటి వాళ్ళకు మరి నీళ్లు వెళ్ళగొట్టాలని చెప్పి ఆ పట్టదారులతో మీరు ఏమైనా మాట్లాడారా, లేకుంటే మీ కౌన్సిలర్ కార్పొరేటర్ చెప్పిరా? కొన్నారు, అలా వెత్తిరు పేరు, వాళ్ళ అడ్రస్ తెలియదు. వాళ్ళు ఆడ వెత్తిరి పేరు అంటే వాళ్ళ అడ్రస్ తెలుతలేదు, వాళ్ళు మనకేం చేస్తలేరు. మాకు ఇప్పటి ఎండాకాలం, వానాకాలం ఎప్పుడు మాకు ఇది కుంట అయింది. ఇది కుంట అయింది కాబట్టి మాకు వెళ్ళిపోతలేదు. దోమలకు జ్వరాలు వచ్చి మేము పరిశాన్ అవుతున్నాం, పిల్లలు మేము. అది ఎట్లా బతుకుతున్నారు మరి ఇంత కాలం నుంచి? ఏం చేసుడు, ఇక గదే ఎల్ల తీసుకుంటున్నాం. ఏం లేక మాకు అక్కడిక్కడ ఏం లేక ఏదో బతకాల్సినందుకు అన్ని నీళ్ళే ఉన్నాయి. నీళ్ళ ఇట్నే బతుకుతున్నాం. అదే ఇల్లు మాది, 24 గంటలు అదే. మీరు చెప్పండి, కరీంనగర్ స్మార్ట్ సిటీ అయింది, మరి స్మార్ట్ సిటీ ఫలితాలు మీ వాడకి ఎందుకు దక్కుతలేవు? అదే తెలియాలి. చాలా మంది వస్తారు, చూస్తారు, పోతారు, ఇదే మాట్లాడుతారు, చేస్తామని. వానాకాలమైనా ఎప్పటికి ఇట్లా ఉంటుంది? ఎప్పటికిట్లే ఉంటుంది, ఎప్పటికిట్లా. ఇక వాన కొడితే మాత్రం మొత్తం ఇది ఒక చెరువులాగా అయిపోద్ది, నడవడానికి ఇబ్బంది. ఇప్పుడు అట్లా మెయిన్ రోడ్ మీరన్నా క్లీన్ చేసుకుంటే నీళ్ళు వెళ్ళిపోదు, ఏం చేస్తలేరు? ఎటు దారి లేదు, అన్ని బ్లాక్ చేసారు. ఇంతకుముందు వెళ్ళిపోయేది, ఇప్పుడు ఆడ బేస్మెంట్ కట్టి అది బ్లాక్ చేసేట్లు ఇక్కడ స్టోర్ అవుతుంది. మొత్తం సమస్యకి ఇంత ఘోరంగా ఉన్నది, మీరు ఏం మాట్లాడుతున్నారు అక్కడ? అయితే మేము మేయర్ గారికి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అటు ఇటు లోతట్టు, అటు ఎత్తయింది, ఇటు ఎత్తయింది. విజయపూర్ కాలనీ, ఇది అంబేద్కర్ కాలనీ అనేది డౌన్ అయిపోయింది. దీనికి పరిష్కార మార్గంగా నీళ్ళు అవుట్లెట్ పోవడానికి చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. దానిలో భాగంగానే సీఎం అసూరెన్స్ వారి కింద మనం అక్కడి నుంచి మోరీ నిర్మించి ఆ సందులకెళ్ళి తీసుకుపోయి అక్కడ దాకా కట్టినాం. అక్కడి నుంచి ఒక 100 మీటర్లు కడితే ఈ వాటర్ ఇక్కడ స్టోరేజ్ కాకుండా వెళ్ళిపోతాయి. ఆ సీఎం అసూరెన్స్ కాంట్రాక్టర్ అంటే ఆయన ఆ మోరీని అక్కడనే వదిలిపెట్టి మధ్యలో ఇసిపెట్టి వెళ్ళిపోయింది. దాంతో చాలా సమస్యలు అయ్యి నీళ్ళు ఇక్కడనే నిలిచి వర్షాలు పడటాలకు ఇది లోతట్టు ప్రాంతం అవుట్లా ఇళ్ళలోనే ఆగిపోయి డెంగ్యూ దోమలతోటి బాధపడుకుంటూ 2-3 జ్వరాలు వచ్చినాయి. వాళ్ళ బాధ చెప్పుకోరాదు. సాయంత్రం అయిందంటే బయట కూర్చోరాదు. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళు ముఖ్యంగా మగవాళ్ళ ఇళ్ళకు పనులకు పోయినా కూడా వీళ్ళైతే ఇంట్లోనే ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, ఆడవాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు? అమ్మ, ఏంది మీ ఇంటి ముందే ఇంత ఘోరంగా ఉన్నది, ఏమనిపిస్తుంది మీకు చూస్తుంటే? ఇక అది కొన్ని సంవత్సరాల నుండి, గత సంవత్సరాల నుండి అట్లనే ఉంటుంది. ఎంతమంది వచ్చి చూసిపోయినా దానికి ఫలితం ఏముంటలేదు. నీళ్ళు పోవడానికి ఎటు తవ్వలేక అట్లనే ఉంటుంది అంటుండ్రు. వర్షం పడితే చెరువులాగా అయిపోద్ది. సాయంత్రం 5 అయిందంటే దోమలు వశపడాయి, కుట్టి జ్వరాలు వస్తున్నాయి. మాకు పాలు మంచిగా ఉంటలేవు. మాకు మోర్లు, రోడ్లు మంచిగా కావాలి, అంతే మేము కోరుకున్నది గదే. ఇక వాన బాగా పడ్డప్పుడు ఎట్లుంటది? ఇక్కడ దాకా వాటర్ వస్తాయి, మెట్ల దాకా వస్తాయి సార్. మారుతి అని ఉన్నారు అన్న, మీరు కూడా ఇదే వార్డులో ఉంటారు కదా? ఇప్పుడే కార్పొరేటర్ శేఖర్ అని ఏమంటే ఆయన
కృషి చేస్తున్నా కూడా నిధులు రావట్లేదు అంటున్నారు, మీరేమంటారు? మీరు వాస్తవాలు చెప్తా మీకు. 2000 సంవత్సరం వరకు ఈ రేకుర్తి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఓరాజయ్య గారు సర్పంచ్ గారు ఉన్నప్పటి వరకు ఈ ఊర్లో సమస్యలు లేకుండా ఉండేవి. ఇక్కడ దరిద్రం పట్టింది. స్థానికేతలు ఇక్కడ ప్రజాపతిని అయిన తర్వాత 2000 సంవత్సరం నుంచి దరిద్రం పట్టింది ఈ ఊరికి. 25 సంవత్సరాలుగా ఈ మోరిని పరిస్థితి ఇలా ఎందుకు ఉండాలా? ఇక్కడ అనేకమైనటువంటి ఇండ్ల కన్స్ట్రక్షన్ జరిగింది. ఇక్కడ గెలిచినటువంటి ఏ ప్రజాప్రతినిధి అయినా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పార్టీ, ఇక్కడ మేము భారతీయ జనతా పార్టీ ఇప్పటిదాకా గెలవలే. ఇలా టీఆర్ఎస్ గెలిచింది, టీడీపీ గెలిచింది, బీజేపీ గెలవకపోగా మరి మేము ప్రజా పోరాటాలను పోయినాం. పార్టీల గొడవలు ఎప్పుడు ఉండేటి కానీ ఇప్పుడు ఈ సమస్య ఇప్పటికిప్పుడు తీరాలంటే మీరు కాలనీ వాళ్ళందరూ కలిసి ఏం చేయబోతున్నారు? ఈ కాలనీ కొరకు ఈ యొక్క గ్రామ బిడ్డగా, నేను ఒక దళిత బిడ్డగా, ఈ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ మోరీల సమస్య తీవ్రమైన సమస్య, దోమల సమస్య, నిరంతరం ప్రజలకు చాలా ఇబ్బంది. ఇక్కడ రాజకీయాలు పక్కన పెట్టాలి. ఫస్ట్ పక్కన పెట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏ విధంగా తీరుతుంది. 25 ఏళ్ళ నుంచి ఈ సమస్య ఇలా ఉండడం గల కారకులు ప్రజాప్రతినిధులని నేను ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను ఆరోపిస్తున్నా. ఓపెన్ ప్లాట్స్ ఇట్లా కొనుక్కొని వదిలేసిన ఎన్ని ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల? సార్, మేము మొన్న గత నెల 6 తారీఖు నాడు కలెక్టర్ గారికి ఈ సమస్య మీద నేను మెమోరాండం సమర్పించా. 45 రోజులలో ప్రజావనిలో ఇచ్చినటువంటి అప్లికేషన్కు దానికి దరఖాస్తుకు పరిష్కారం చూపవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు ఇక్కడికి మొన్న ప్రభుల దేశాయ్ గారు ఇక్కడికి కర్పూరం పిలిస్తే వచ్చిపోయారని మేము మీది సోషల్ మీడియాలో చూడడం జరిగింది. మన ఒక కాన్ఫిడెంట్ దారుణం సార్. ఈ వాడ ఎస్సీ వాడ, నేతకాని వాడ, ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలంతా కూడా ఎస్సీ వాడ ప్రజలే. మరి ఆ సమస్యకు పరిష్కారం చూపించాలి కదా. ఏ అధికారి కూడా పోవడం తప్ప ప్రజా సమస్యను తీర్చే విధంగా ఇప్పుడు దాని యొక్క ప్రపోజల్ తయారు చేసి దానికి ఒక డిపిఆర్ తయారు చేసి నిధులు కేటాయించి సమస్యను పరిష్కరించే విధంగా అధికారులు ప్రయత్నం చేయాలి. ప్రజావాణి కాస్త, నా దృష్టిలో ప్రజావాణి కాస్త మనం ఇచ్చే దరఖాస్తు అది చెత్తపుట్ట దాఖలు తప్ప ప్రజా సమస్యలు తీర్చేటువంటి పరిస్థితి లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. డెంగ్యూ జ్వరాలు తీవ్రంగా పెరుగుతున్నాయి. కరీంనగర్ జిల్లా ఆసుపత్రి ఇప్పటికే పేషెంట్లతో కిటకిటలాడుతున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇట్లాంటి కాలనీ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన అవసరాన్ని స్థానికులు గుర్తు చేస్తున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా నుంచి.